ఆలూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంఆర్పీఎస్ నేత హత్యకు గురయ్యాడు. దీంతో అక్కడ ఫ్యాక్షన్ కలకలం రేగింది. చిప్పగిరి గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ బంద్ కి పిలుపునిచ్చాయి దళిత సంఘాలు. నిన్న గుంతకల్లో హత్యకు గురయ్యారు లక్ష్మీనారాయణ. ఇన్నోవాలో వెళ్తుండగా టిప్పర్తో ఢీకొట్టారు ప్రత్యర్థులు. ఆపై వేట కొడవళ్లతో దాడి చేశారు. ఆ సమయంలో వాహనంలో ఉన్న కుమారుడు, డ్రైవర్ గాయాలు పాలయ్యారు. ఆ ఇద్దరిని గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తగ్గుముఖం పట్టిందనుకున్న ఫ్యాక్షన్ మళ్లీ జడలు విప్పింది. లక్ష్మీనారాయణ హత్య సంచలనంగా మారింది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న లక్ష్మీనారాయణను ప్రత్యర్థులు అతి కిరాతకంగా హత్య చేశారు. గుంతకల్ నుంచి సొంతూరు చిప్పగిరికి వెళ్తుండగా వాహనాన్ని టిప్పర్తో ఢీకొట్టారు. ఆపై వేట కొడవళ్లతో దాడి చేశారు. ఆ సమయంలో లక్ష్మీనారాయణతో పాటు అనుచరుడు గోవింద్, కుమారుడు వినోద్ కుమార్ సహా మరికొందరున్నారు. లక్ష్మీనారాయణ గతంలో జరిగిన కేడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ శ్రీరాములు కుటుంబం హత్య కేసులో నిందితుడు. శ్రీరాములు సోదరులే హత్య చేయించారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీని వెనక డీఎస్పీ వెంకటరామయ్య ప్రమేయం కూడా ఉందన్న ఆరోపణలున్నాయి.